సింగర్ మంగ్లీ మైక్రో ఫైనాన్స్ వ్యవహారం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగిస్తుంది. మొదట్లో ఈ వ్యవహారంలో నాకు ఎటువంటి పాత్ర లేదని, తన కుటుంబ సభ్యులను అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారని మంగ్లీ వాపోయింది. పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడంతో మంగ్లీ సోదరుడి బ్యాంకు ఖాతాలలో నగదు లావాదేవీలు కనిపించాయి. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి నుంచి మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు బదిలీ కావడం, ఆ డబ్బులు ఉన్న వెంటనే విత్డ్రా చేయడం అంటే పరిణామాలు పోలీసుల విచారణలో వెలుగు చూశాయి. దీంతో ఇప్పుడు ఈ కేసు మలుపు తిరుగుతుంది. జూనియర్ సమంతగా పేరు పొందిన ఈమె ఒకసారిగా సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. టీవీ షోలలో మెరిసింది. అప్పట్లో రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ ఈమెకు విపరీతమైన పాపులారిటీ తీసుకొచ్చింది. టీవీ షోల కంటే వివాదాలతో ఈమె ఎక్కువ ప్రచారం పొందింది. అమెరికాకు చెందిన ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంటారని ఈమె చెప్పింది. అతడి దగ్గర నుంచి భారీగా డబ్బు, బంగారం లాగినట్లు విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అతనితో పెళ్లికి నిరాకరించింది ఆశు. ఆ తర్వాత ఆమె డబ్బు తిరిగి ఇవ్వడంతో నిర్లక్ష్యం చూపిస్తుంది. దీనికి తోడు అతని వద్ద తీసుకున్న డబ్బుల్లో కొంత మాత్రమే తిరిగి ఇస్తానని చెప్పింది. అతడు దానికి ఒప్పుకోకపోవడంతో బెదిరింపులకు దిగింది. ఆమె బెదిరింపులకు పాల్పడిన ఆడియో టేపులు కూడా ఇప్పుడు కలకలం కలిగిస్తున్నాయి. మంగ్లీ ఆశూరెడ్డికి సమాజం చాలా ఇచ్చింది. అటువంటి వారు తిరిగి ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ సమాజాన్ని ముంచకుంటే చాలు. అలా కాకుండా డబ్బుల కోసం అడ్డదారులు తొక్కి తమకున్న ఫేమ్ను అడ్డుపెట్టుకొని ఇలాంటి వ్యవహారాలకు పాల్పడడం నిజంగా దారుణాలకే దారుణం అనిపిస్తుంది. ఇటువంటి వ్యక్తులు సెలబ్రిటీలు ఎలా అవుతారు? సమాజానికి టార్చ్ బేరర్లుగా ఎలా ఉంటారు? అసలు ఇటువంటి వారిని సమాజం ఎందుకు సెలబ్రిటీలుగా గుర్తించాలి? ఇటువంటి నేరాలకు పాల్పడిన వారిపై పోలీసులు అత్యంత కఠిన చర్యలు తీసుకుంటే భవిష్యత్తు కాలంలో ఇటువంటి నేరాలకు పాల్పడాలనే ఆలోచనే వీరిలో కలగదు.